ప్రాణం మీదకి వస్తున్న ప్రభు అని చెప్పేసి కీర్తనుడైనట్టు నా యేసయ్య దగ్గరికి నేను వెళ్తాను అని దావీదు దేవుని వైపు తిరిగిండు. తన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు దావీదును విడిపించాడు. ప్రతి క్షణమందు మరి దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడి దేవునికి ఇష్టడుగా జీవించాడు దావీదు. అలాగనే మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. తాను వెళ్ళిన చోటల్లా దేవుడు దావీదుకు తోడై ఉండి ప్రతి విషయంలో విజయాన్ని దేవుడు దయచేసినాడు, అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడంటే తాను వెళ్ళిన చోటకు వెళ్ళినప్పుడు దావీదు దేవుని యొక్క విచారణ చేశాడు. నేను ఫిలిష్తీయుల మీదకి పోదునా అన్నప్పుడు వెళ్ళుము, ఫిలిష్తీయులను నేను నీ చేతికి అప్పగించి ఉన్నాను. కొన్నిసార్లు మనం ఆగమాగం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించుకోకుండా వెళ్తాం. అయినా దేవుడు నీ చేయి విడవక నీకు తోడుగా ఉంటును. మన ప్రతి విషయంలోనూ ఆయన జాగ్రత్త వహిస్తూ మనకు క్షమాపణను అనుభవిస్తాం. అలాగే దావీదు కూడా తాను ప్రార్థించకుండా ఉండలేదండి. ప్రతి క్షణము కానీ ఆయన ప్రార్థిస్తాడు. దావీదు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, దేవునితో సమయాన్ని గడిపేవాడు. ఎక్కువగా ఆయన రాజు అయినప్పటికీ ఎక్కువగా దేవునితోటే సమయాన్ని గడిపేవాడు. అలాంటి రాజు తరమబడుతున్నప్పుడు మరి తనకు నివాస స్థలమైనటువంటి ఆ యొక్క దేవుని వద్దకు పరిగెత్తి తన సమస్యలన్నిటినీ చెప్పుకొని ఆ సమస్యల నుంచి మరి విడుదల పొందాడు దావీదు. దావీదు యొక్క శత్రువులు దావీదు కంటే బలము కలిగిన ఉన్నప్పటికీ కూడా అలాంటి శత్రువులను కూడా దేవుడు తరిమివేశాడు. దేవుడికి చెప్పుకున్నాడు తన బాధ, తన దుఃఖము దేవునితో వెళ్ళబుచ్చుకున్నాడు. కాబట్టి దావీదు ప్రతి విషయంలో విజయాన్ని పొందుకున్నట్టు చూస్తున్నాం. ఈ దినమును కూడా మనం కూడా దేవునితో సహవాసం కలిగి దేవుని యందు నిలిచి ప్రతి సమయమందును అసమయమందును ఆయనను వెతికిన ఎడల, ఆయనను కనుగొన్న ఎడల మన జీవితంలో కూడా దేవుడు విజయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని కాపాడుతూ మన ఆయుష్ను పొడిగిస్తూ సజీవులకు నిలబెడుతూ మంచి ఆరోగ్యాన్ని బలంగా అనుభవిస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతలను కలవారమై ఆయన నామాన్ని మరొక ఆయన నామాన్ని మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలో వంచి మోకరించినట్లయితే మనము దేవుని ఆరాధన చేసుకున్నాం. మరి సమస్యలు, సముద్రం లాంటి సమస్యలు, మరి ఎన్నో వరదలు మరి ముంచి వేస్తున్నప్పటికీ మన దేవుడు ఆ కృపగల మన తండ్రి మనకు తోడుగా ఉంటూ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంచినప్పుడు ఆ యొక్క దేవునికి మనం కృతజ్ఞత గలవారమై ఆయనను ఆరాధన చేద్దాం. ఆయన మహా గొప్ప దేవుడు. నూతన సంవత్సరాన్ని మనకిచ్చినాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి హృదయం కలిగి, నూతనమైనటువంటి బుద్ధి కలిగి, ప్రవర్తన కలిగి ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ ఆయన నామాన్ని మనం గౌరవించినట్లయితే, మరి కనపరిచినట్లయితే దేవుడు ఆయన మనల్ని కూడా గణపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మన ప్రభు సంఘంలో ఆరాధన చేద్దాం. మొదటగా స్త్రీలు ఆరాధన చేసి దేవుని మహిమపరచండి. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, నీ అద్భుతమైన నామం బట్టి స్తోత్రాలు ప్రభు. స్తోత్రం నా తండ్రి. హల్లెలూయా. స్తోత్రం కృపగా రాజా, స్తోత్రం స్తోత్రం తండ్రి. స్తోత్రం నా ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడా. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ. Praise to the name of Jesus. Oh Lord of Lord, you are King of Kings. స్తోత్రం తండ్రి ప్రభు. సహాయం చేయండి ప్రభు. స్తోత్రం ప్రభు. కనికరించండి, కృప చూపించండి. స్తోత్రం నా తండ్రి, స్తోత్రం. హల్లెలూయా.
స్తోత్రములు నా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రములు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అవును తండ్రి, నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నా తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం. థ్యాంక్ యూ. అవును తండ్రి. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధ అవును ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, కృపగల తండ్రి. అయ్యా గడిచి నాయన నీకు స్తోత్రములు ప్రభా. మరి ఎంతో నాయన అయ్యా, మరి మేము ఎందుకంటే ప్రభా మన తండ్రి నీకు ఏమి ఇచ్చిన ఈ రుణం చేర్పలేం కానీ ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. ఆయన మా జీవితం అంతా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు. ఎరిగిన దేవుడు అయ్యా, మరి లోకంలో చూసినట్లయితే ప్రభా ఏమిటో పనికిరాని మమ్ములను తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా మమ్మలను నాయన నీ ఉద్యోగాలు చేసుకుందామంటే ప్రభా కేవలం నీ కృపను తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మా కొరకైన నీ కుమారుడైన యేసు క్రీస్తు తండ్రి నాయన మరణించి మన తిరిగి లేచి మాకు నిత్య జీవించినాడు దేవా. మరి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు. నిత్య జీవమును ప్రభా ఇచ్చ పట్టుకెళ్ళ ప్రభా నిన్ను ఆరాధించే వార్త మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్న దేవా. మరి లేకపోతే నిన్ను ఆరాధించే వారివి కాదు, నిన్ను స్తుతించే వారివి కాదు. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మరి నా తండ్రి మేము ఏమి ఇయ్యగలం ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నీకు ఏమి రుణం తీర్పలేను కానీ ప్రభా మా ఇరిగిన నలిగిన హృదయాన్ని నీ చేతిలో సమర్పించుకోమని యేసు పరిశుద్ధ నామమున ఆరాధిస్తున్నాను నా కన్న తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములు బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన గతించిన పునరుత్థాన దినం వరకు మొదలుకొని ప్రభువా ఈ పునరుత్థాన దినం వరకు నన్ను నా కుటుంబం సంఘమును ఎంతగానో ప్రేమించి రక్షించి కాపాడే మీ సజీవ లేకుండా నిలబెట్టుకునే విధానం బట్టి వందనాలు అయ్యా. ఇది మేము చూడలేక ఎంతో మంది చనిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు నాయన. మాకంటే ధనవంతులు, బలవంతులు, ఆస్తిపాస్తి గలవారు అయ్యా, అందచందం గలవారు ప్రభు ఈ దినం చూడక చనిపోయినారు. అయినప్పటికీ ప్రభువ నన్ను నా కుటుంబం సంఘము బహుగా ప్రేమించి సజీవులకు నిలబెట్టుకుని ప్రభువ ఈ రీతిగా నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువ. మా ప్రతి విషయంలో ఆయన మీరు మాకు తోడుగా ఉంటూ, మా పనిలో మీరు మాకు తోడుగా ఉంటూ తండ్రి మంచి ఆహారాన్ని అనుగ్రహిస్తూ, మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ ప్రభువ మేము కష్టించి పనిచేసిన ఆహారాన్ని ప్రభువ మేము తృప్తిగా తిని భోజనం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు
మా ప్రతి అక్కరలను అవసరాలను కొరతలన్నిటినీ తీర్చుకున్నట్లు గొప్ప దేవుడు. మా ప్రయాణం అంతట్లో ప్రభు మీరే మాకన్నా ముందుగా మీ దూతలను పంపించి మా యొక్క మార్గాలను సరళము చేసి అయ్యా మా ఆయుష్లను పొడిగించి మీ సజీవులకు నిలబెట్టుకుంటున్న విధానం బట్టి ఉన్నారు ప్రభువా. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభువా పాపనే ఉంటుండగా ప్రభువా నేను ప్రేమించి అయ్యా నన్ను చేరదీసి ప్రభువా నాయన నేను మరణించవలసిన వాడనై ఉంటుండగా నా కొరకు నువ్వు మరణించి నాయన నీ యొక్క ప్రశస్త రక్తము నా కొరకు చిందించి ప్రభువా నన్ను నీ పరిశుద్ధ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నన్ను నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్న విధాన్ని బట్టి వందనా అయ్యా. అందును బట్టి నేను నీకేమి ఇవ్వగలను ప్రభువా, ఏమి లేనటువంటి దీనుడను దరిద్రుడను ప్రభువా. ఇదిగో తండ్రి నా పాపకు విరిగిన లేని హృదయాన్ని నీ పాదం యోధ పెడుతూ నదుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ఆరాధిస్తున్నాను మా పరమ తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. మనము నేర్చుకున్నాం. మొదటగా మరి వేకువజామున లేచి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకరు కీర్తన 119 147 వచనం తీసి పెట్టుకోండి. ఒకరు కీర్తన 5వ అధ్యాయము మరి 3వ వచనము ఒకరు తీసి పెట్టుకోండి. కీర్తన 88 13 ఒకరు తీసి పెట్టుకోండి. కీర్తన 136 ఈ విషయాల మీద మనము ధ్యానం చేయబోతున్నాం. ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి ఆత్మీయుడికి, ప్రతి ఆత్మీయురాలకు. ఉదయకాలములో ప్రభువును సన్నిధిలో ఎదుర్కోవడం, ప్రభుతో మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సాధారణంగా మనం వ్యవసాయదారులం కాబట్టి పొద్దంతా పనిచేసి అలసిపోయి ఉంటాం. అయినా సరే మన శరీరము అలసిపోతుంది కానీ మన ఆత్మ అలసిపోవడం లేదు. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఉదయకాలంలో లేచి ఆయన సన్నిధిలో మొదలుపెట్టడం చాలా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు, మోషే కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, ఏలియా కానీ, ఎలీషా ప్రతి ఒక్క మరి భక్తులు ఏం చేశారంటే ఉదయకాలంలోనే ప్రభు సన్నిధిలో మొరపెట్టి అనేక గొప్ప విజయాలను పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రతి క్రైస్తవునికి, ప్రతి ఆత్మీయునికి, ఆత్మీయులకు మరి ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను చాలాసార్లు చెప్పాను, వేకువజామున 4 గంటలకు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవదూతలు సంచారం చేసే టైము. ఆ టైంలో నీ ప్రార్థన మూట కట్టుకొని ప్రభు సన్నిధిలో విప్పినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఏవి నీకు యోగ్యమైన ఆయన పరిశీలన చేసి నీకు యోగ్యమైన దేవుడు నీకు అనుగ్రహిస్తాను, ఆయన అనుగ్రహిస్తానని చెప్పేసి నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఉదయకాల ప్రార్థన చాలా అవసరం. వేకువజామున నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుమని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు కూడా ఏం చేశాడంటే ఆయన వేకువజామునే ఆయన ఇంకా చీకటిగా ఉండగానే తన తండ్రితోటి మరి మాట్లాడినట్టుగా, ప్రార్థించినట్టుగా, తన తండ్రితో సహవాసం చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఒక మాదిరి మనకు చూపించినప్పుడు ఆ మాదిరి ప్రకారంగా మనం నడుచుకోవడము మన బాధ్యత అయి ఉంటుంది. యేసు ప్రభు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకు అంటే పోయిన అంతకన్నా ముందు ఆదివారం నాడు మీకు నేను చెప్పాను సమరయ స్త్రీ గురించి. ఆయన సమరయ గుండా వెళ్ళవలసి వచ్చెను. యేసు ప్రభు తన పరిచయం ఎంతను తన తండ్రి సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యం గురించి బోధిస్తూ ఏం చేశాడో తెలుసా? ఆయన దృష్టి అంతా సమరయ స్త్రీ మీద పడింది. ఎవరి మీద? సమరయ స్త్రీ మీద పడింది. సమరయ స్త్రీకి వెళ్ళాడు. ఆయన సువార్త ప్రకటించాడు, తాను ప్రకటించి తన జీవితాన్ని బట్టబయలు చేసినప్పుడు నిజంగా ఆ సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టుకొని ఏం చేసినట్టు, అయ్యా నువ్వు ప్రవక్తవు అని చెప్పేసి పాపపు కుంపటిలో, వ్యభిచారపు కుంపటిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారమైనటువంటి స్త్రీని, ఆ సమరయ స్త్రీని దేవుడు రక్షించాడు, సువార్త ప్రకటించాడు. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తుంటే ఆయన గెరాసేనుల దేశంలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? గెరాసేనుల దేశం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు?
తన పరిచయం అంతటిని వదిలేసుకొని ఎందుకు వెళ్ళాడో తెలుసా? యేసుప్రభు అంటున్నాడు, చిన్న పరిచర్య అయినా పెద్ద పరిచర్య అయినా దేవుడు సమానంగానే ప్రేమిస్తాడు. ఆయన పరిచయం అంతటిని వదిలిపెట్టుకొని ఆయన గెరాసెల దేశంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? గెరాసెల దేశంలో సేనానే దయ్యం పట్టిన ఒక వ్యక్తి సమాధంలో తిరుగుతూ తను గాయపరుచుకుంటూ మరి బొబ్బలు పెడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిని రక్షించడానికి ఆయన గెరాసెల దేశంలోకి వచ్చాడు. వచ్చి ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచాడు. దయ్యమును బంధకాలతో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని సమాధానం లేదు, శాంతి లేదు, సౌఖ్యత లేదు. అలాంటి వ్యక్తిని సాతాను బంధకం నుంచి రక్షించి తన స్వస్థచిత్తుడై అక్కడి నుంచి ఆ గెరాసెల ప్రజలు వెళ్ళగొట్టినప్పుడు దేవుడు వెళ్ళాడు. అలాగనే చాలామంది మరి బైబిల్ పండితులు కానీ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఏం చేశారంటే ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు చాలా మంది. మీరు చూడండి, చాలా సంఘాల్లో కూడా ఉదయకాల ధ్యానాలు ఎక్కువ చేస్తారు. ఉదయకాలంలో ఎక్కువ దేవుని స్తుతిస్తారు. ఉదయకాలంలో దేవునికి తన సమస్యలన్నిటినీ చెప్పుకుంటారు. పరిచర్య గురించి చెప్పుకుంటారు, తన పరిస్థితుల గురించి చెప్పుకుంటారు, మిగతా విషయాలన్నిటి గురించి దేవుని సన్నిధిలో మొరపెడతారు. ఎందుకు అంటే ఆ ఉదయకాల సమయంలో దేవదూతలు సంచరించేటువంటి సమయం కాబట్టి తన సమస్యలన్నిటినీ చెప్పుకుంటారు. కాబట్టి మనం ఇక్కడ చూసినట్టు కీర్తనకారుడు దావీదు చూసినట్టు వేకువజామున ప్రార్థన చేసి పనులు ప్రారంభిస్తే ఆ పనులు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. ఈ వేకువజాములో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు విజయాన్ని మనం పొందుకుంటాం. మన కుటుంబ విషయంలో కానీ దేవుని యొక్క తీర్పు విషయంలో కానీ మన అనేకమైన వాటిని మన కనులు తేటగా చూడగలుగుతున్నాం. కాబట్టి మన విజయం పొందుకోవాలంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ క్షేమంగా ఉండాలంటే మన కుటుంబం గురించి మనం మొదలుపెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది. అలాగే కీర్తన 119 దయచేసి ఎవరన్నా చదివితే చాలా బాగుంటుంది. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని చాలు. హల్లెలూయా. ఇక్కడికి తెల్లవారక మునిపే, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఇంకా మసుగుగా ఉన్నప్పుడే దావీదు ఏం చేశాడు తెలుసా? దేవునికి మొరపెట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపాడు. కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే మరి ఆయన సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసుకుని ఉంటున్నాడు దావీదు. తన బలిపీఠాన్ని కట్టుకొని ఆ ప్రార్థన ద్వారా తాను సిద్ధపరచుకుంటాడు. కొన్నిసార్లు మనం సిద్ధపరచుకున్నట్టు టైము యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి. హల్లెలూయా. కొన్ని విషయాలు మనం సిద్ధపరచుకోవాలి ప్రభు సన్నిధానంలో. ఆత్మీయ ప్రయాణంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ మనం కొన్నింటిని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు సన్నిధానంలో శ్రేష్టమైన వాటిని మనం సిద్ధపరచుకోవాలి. దావీదు అదే అంటున్నాడు. తాను సిద్ధపరచుకుంటున్నాడు. ప్రతి ఉదయ కాలంలో తాను పవిత్రపరచుకుంటున్నాడు. తాను సిద్ధపరచుకుని తన ప్రార్థన బలిపీఠాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరులు, మన జీవితాలు ప్రభు సన్నిధానంలో ఏ విధంగా ఉన్నాయి? పైకి ఆత్మీయులుగా కనబడుతున్నాం, పైకి భక్తి గల వారు కనబడుతున్నాం, కానీ అంతరంగంలో పాపాన్ని అలాగే పెట్టుకుని ఉంటున్నాం. ఎప్పుడైతే మన అంతరంగ హృదయాన్ని మనం ఎప్పుడైతే ఆ ప్రభుకి ఇస్తామో, ఆ ప్రభు మన అంతరంగ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. సమరయ స్త్రీ కూడా అదే చేసింది. తన జీవితాన్ని, తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. ప్రభు ఆమె జీవితాన్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, ఏది దాచకుండా. ఆ సమరయ స్త్రీ సువార్త ప్రకటించి ఆ గ్రామానికి సువార్త ప్రకటించి మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే మనం కీర్తన 88 మనం చూస్తుంటే ఆ కీర్తన 88వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయితే మరి చాలా చక్కగా మనం కీర్తన 88 13వ వచనం, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. హల్లెలూయా. ఉదయమున ప్రార్థన నిన్ను ఎదుర్కొను.
కొంతమంది ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారో తెలుసా? పేపర్తో ఎదుర్కొంటారు. పొద్దున లేవగానే పేపర్ చూస్తారు. వాళ్ళకి ఏం పని లేదు, పేపర్ తోటి ఎదుర్కొంటారు, పేపర్ చూస్తారు. కొంతమంది లేవగానే టీవీ వార్తలతో తమ దినాన్ని ఎదుర్కొంటారు, తమ దినాన్ని ప్రారంభిస్తారు. టీవీ వార్తలు, పేపర్ న్యూస్. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం లేవగానే మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి. హల్లెలూయా. ఎస్, మనం ఉదయకాలంలో లేవగానే మనం ఏం చేస్తామంటే మన దినాన్ని దేవునితో ప్రారంభించాలి. నువ్వు సాయంత్రం పనుకునేటప్పుడు నీ దినాన్ని దేవునితో ముగించుకోవాలి. అది ఆత్మీయ యొక్క పని. పొద్దున లేవగానే టీవీలు పెట్టుకుంటారు కొంతమంది, పొద్దున లేవగానే పేపర్లు చూస్తారు. కొంతమంది పొద్దున లేసుడు తొడ ఏం చేస్తారంటే టీకి వెళ్ళిపోతారు మొహం కట్టుకొని. ఎక్కడ హోటల్ ఉంటే అక్కడ చాలా అవుతుంది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు 4 గంటలకు మా సార్ లేపుతుండే. 4 గంటలకు లేపి ఏం చేస్తుండే, లేవమని లేచినప్పుడు డికాక్షన్, ఆయనకు వేడి డికాక్షన్ తాగితేనే ఆయనకు బాత్రూమ్ వస్తుంది, లేకపోతారా? ఇక ప్రతి క్షణము పొద్దునే లేపుతుండే. పొద్దునే లేచే వరకు నేను లేచి ధనాన్ని సెట్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి డికాక్షన్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన తాగుతాం. అదొక అలవాటు, హ్యాబిట్. కానీ దేవుని బిడ్డలైన మనము ఉదయకాలంలో వేకువజాము లేవగానే మనం ఏం చేస్తాము? ప్రభు సన్నిధానంలో మొరపెడతాం, ప్రభుని స్తుతిస్తాం. కొన్నిసార్లు నాకు 2 గంటలకు మెలకు వస్తుంది. అదేంటో నాకు తెలియదు, కానీ 2 గంటలకు నాకు మెలకు వచ్చినప్పుడు ఇక నిద్ర పట్టినప్పుడు 2 నుంచి 3 దాకా దేవుని వాక్యం చదువుతాం. 3 దాకా దేవుని వాక్యం చదువుకొని 3 నుంచి 3:30 దాకా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత 4 అవుతాను. 4 నుంచి నేను దేవుని వాక్యం వింటాను. దేవుని వాక్యం టీవీలో పెట్టుకొని మంచిగా చిన్నగా పెట్టుకొని వింటాను. తర్వాత పాటలు పెడతాను. ఎందుకంటే దేవదూతలు దిగివచ్చే సమయంలో ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ యొక్క సమయాన్ని చూసి అవి ఎంతగానో దేవుని స్తుతిస్తాయి. ఉదయకాల ప్రార్థన ప్రతి క్రైస్తవ విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ ఉదయకాలంలో ప్రభుత్వ సహవాసం చేస్తే చాలా ప్రాముఖ్యమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఏం చేస్తారంటే తమ జీవిత దినాన్ని ఏదో రకంగా ప్రారంభిస్తారు. కానీ మనమైతే ప్రభుతో ప్రారంభించాలి ప్రతి క్రైస్తవుడు. అలాగనే కీర్తన 130 6వ అధ్యాయం మనం 6వ వచనం చూసినట్లయితే, కీర్తన 130 6వ వచనంలో చూస్తే దేవుని కొరకు మన సమయాన్ని మరి ఎదురు చూడాలి, వెచ్చించుకోవాలి. ఆ దేవుని కొరకు సమయం కనిపెట్టుకొని ఉండాలి. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. చూడండి, భక్తుడు కావలి వారు ఏం చేస్తారట? ఉదయం కొరకు కనిపెడతారట. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు వెళ్ళి మరి మందని విడిచిపెట్టి మన పనులను చేసుకుంటాం అనుకుంటుంది. కానీ కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకుంటున్నది. ఎస్, ఇది అసలు సిసలైనటువంటి ఆత్మీయ అనుబంధం, అసలు సిసలైన ఆత్మీయ జీవితం. మనం క్రీస్తు కూడా మన జీవితాన్ని పెనవేసుకొని జీవించినటువంటిది. ఉదాహరణకు ఏలియా చూద్దాం. ఏలియా ఏం చేశాడో తెలుసా? 3.5 సంవత్సరములు వర్షం కురవద్దని చెప్పినప్పుడు 3.5 సంవత్సరములు వర్షం పడలేదు భూమి మీద. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. కానీ ఆ ఏలియా ప్రార్థించినప్పుడు ఏమాత్రం కూడా మరి వర్షం పడలే. అదే ఏలియా ప్రార్థించినప్పుడు మరి భూమి మీద వర్షం పడ్డది. మోషే ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి మన్నా మా దేవుడు కురిపించాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు విసుకోక నిత్యము ప్రార్థన చేయాలి, విసుకోవద్దు, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు శిష్యులు కూడా అంటారు, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెలగొట్టలేదంటే ఇటువంటిది వదిలిపోతే సమస్తం ప్రార్థన వల్లే సాధ్యం అంటున్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రతి క్రైస్తవ విశ్వ చాలా మంది ప్రార్థన కూటాలు పెడతారు, ప్రార్థన సభలు పెడతారు.
ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన, చాలా మంది ఉపవాస ప్రార్థనలు పెడతారు. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఆ సంఘాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి మరి ప్రభు సన్నిధానంలో ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూసుకుంటూ ఉంటాం. ఇదే విధంగా మనం చూస్తున్నట్టే భక్తుడు ఏమంటున్నాడంటే, ఉదయకాలం కొరకు మరి ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా మరి ప్రభువా నీ కొరకు నా ప్రాణము కనిపెట్టుకుంటున్నదని చెప్పేసి అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్టుంటే ఆది కాండము 19 ఆది కాండము 19:27-28 వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము లోతు కొరకు ప్రార్థిస్తున్నాడు, లోతు కొరకు మొరపెడుతున్నాడు. ఎందుకు? ఆ సిచ్యువేషన్ సందర్భం ఏంటంటే ఆ సోదమ గోమర పట్టణం చాలా భయంకరమైన స్థితిలో ఉంది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి మరి దేవుడు వెళ్తున్నప్పుడు అక్కడ అబ్రహాము తన లోతు గురించి ప్రార్థిస్తున్నాడు, లోతు గురించి మొరపెడుతున్నప్పుడు ఆ లోతు కుటుంబాన్ని మరి దేవుడు రక్షించినట్లుగా మరి దేవుడు అబ్రహాము కళ్ళకు చూపించాడు. ఈ దినాన మనం కూడా మన కుటుంబాల కొరకు మనం ప్రభును బ్రతిమాలుకోవాలి. మా ప్రభువా నా కుటుంబాన్ని కట్టండి, ఆత్మీయంగా స్థిరపరచండి, బలపరచండి ప్రభు అని చెప్పేసి మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు థోమస్ జెఫర్స్ అనే ఒక వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? నా 50 సంవత్సరాల అనుభవంలో నేను ఏ ఒక్కనాడు కూడా ప్రార్థన చేయకుండా ఆ సూర్యుని యొక్క వెలుగు చూడలేదు అంటున్నాడు. హల్లెలూయా. 50 సంవత్సరములు కూడా తన నీతి సూర్యుడు అనేటువంటి ఆ దేవునికి మొరపెట్టి అనే సన్నిధిలో ప్రార్థించి తర్వాత ఆ యొక్క పొద్దును చూసేవాడు. 50 సంవత్సరాలు కూడా నేను నా దేవునికి ప్రార్థన చేయకుండా ఆ యొక్క సూర్యుని నేను చూడలేదు. కానీ మొట్టమొదటిగా నీతి సూర్యుడు అనేటువంటి నా ప్రభును చూసే ఆ సూర్యుని చూశానని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. కాబట్టి ఈ దినాన మనం ఎవరైనా ఉదయకాలంలో లేవక ప్రార్థన చేయక ఉన్నట్లయితే మనం కూడా ఇక మీద నుంచి ఈ రోజు నుంచి మనము ప్రారంభం చేద్దాం ఉదయకాల ప్రార్థన. ఉదయకాలంలో లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం ప్రభు కొరకు కనిపెట్టాలి. ఆది కాండంలో మనం చూసినటువంటి అబ్రహాము మరి లోతు గురించి ప్రార్థించాడు. లోతు కుటుంబం రక్షించబడటానికి ప్రారంభించారు. ఎందుకు అంటే పాపపు గ్రామంలో ఉన్నారు, సోదమ గోమర పట్టణంలో ఉన్నారు కాబట్టి వారు బహు ఘోరంగా దేవుని దృష్టికి పాపం చేసినారు. వారి యొక్క పాపము ఆకాశమును అంచుచున్న కనుక దేవుడు ఉగ్రుడై ఆ యొక్క సోదమ గోమర పట్టణాన్ని అగ్నిచ్యుతి ఆ పట్టణాన్ని కాల్చివేయడానికి వెళుతున్నప్పుడు ఈ విషయము నా స్నేహితుడైన అబ్రహాము చేయకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి మరి ఆ యొక్క అబ్రహాముకు తాను చేయబోయే సంగతులు దేవుడు అబ్రహాంకు బయలుపరిచినప్పుడు తన తమ్ముడైన ఆ లోతు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థించాడు. అంటున్నాడు, నీ మొర నాకు వినబడింది, నాకు తెలిసింది, కానీ నీ సహోదరుడైనటువంటి లోతుకు ఏమాత్రం హాని చేయకుండా ఆ ప్రదేశం నుంచి మేము తప్పిస్తాము అని చెప్పేసినప్పుడు అబ్రహాము కొంత సేద తీర్చుకున్నట్టుగా, తన ఊపిరి పీల్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాన్ని దేవుడు చూస్తున్నప్పుడు, మన జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మనం కనబడుతున్నాం, దేవుని సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? నీతిమంతుడిగా ఉంటున్నావా లేకపోతే పాపాత్ముడిగా కనబడుతున్నావా? మనం పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో భక్తులు ఎంతో మంది ప్రార్థించారు, విజయాలు పొందుకున్నారు, ప్రభు యొక్క కార్యాలను వారు చూశారు. కాబట్టి మనం సిద్ధపరచుకొని ఈ దినమున ఈ ఆదివారం నుంచి మరి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి మనం సిద్ధపడి కలిగి ఉంటాం. ఆ ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి కాబట్టి నీ కుటుంబము మరి ఉదయకాల ప్రార్థనతో మరి కట్టుకుంటామని ప్రభు పేరిట ఆశిస్తూ దేవుడు ఇచ్చిన వార్తను దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ఎడబెట్టిన పప్పాది లేదు ఏదో ఒక కాకు పెట్టు, ఒక కాకైనా లేకపోతే ఏదైనా పెట్టు. ఏడ? ఏదైనా కొత్త పెట్టు. క్రియేషన్. ఏదో ఒకటి పెట్టు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము